హాయ్ అండి. మరో సరికొత్త వీడియోలోకి సుస్వాగతం. బయట రెస్టారెంట్‌లో దొరికే విధంగా మన ఇంట్లోనే చాలా సింపుల్‌గా గోబీ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో ఇవాళ నేను మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఇది చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ప్రతి అన్నం గింజ పలుకు పలుకుగా, గోబీ క్రిస్పీగా, చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉండే ఈ రెసిపీని చాలా సింపుల్‌గా ఎక్కువ మసాలాస్ అవి వేయకుండా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇది ఫస్ట్ టైమ్ ట్రై చేసే వాళ్ళు కూడా కంపల్సరీ సక్సెస్ అయ్యే విధంగా వచ్చేలా ఇవాళ నేను మీకు చెప్తాను. ఇది లంచ్ బాక్స్‌కైనా సరే, లేదా వీకెండ్ స్పెషల్‌కైనా సరే పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే రెసిపీ. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాల్టి వీడియోని మొదలుపెట్టేద్దాం. ముందుగా ఒక తాజా కాలీఫ్లవర్ తీసుకొని, దాన్ని ఇలా చిన్న చిన్న పువ్వుల్లా కోసేసుకొని, దాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ కారం వేసుకుందాం. అలాగే మరొక టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందామండి. ఇందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప వేరే అడిషనల్‌గా ఎలాంటి స్పైసెస్ కానీ, మసాలాస్ కానీ వెయ్యమండి. అందుకే ఇది చాలా తక్కువ స్పైసీగా చిన్నపిల్లలు కూడా తినే విధంగా ఉంటది. అలాగే అందులో ఒక 50 గ్రాముల మైదా వేసుకుందామండి. అలాగే ఒక్క టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ ఏసుకుందాం. దీనివల్ల ఆ అడిషనల్ క్రిస్పీనెస్ అనేది వస్తుంది. అదే ఇప్పుడు ముక్కలన్నిటికీ పట్టేలాగా ఇలా చక్కగా ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా కొంచెం సున్నితంగా కలుపుకోండి. అలాగే అందులో కరెక్ట్‌గా 4 స్పూన్లు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. నీళ్ళైతే ఎక్కువ పట్టవండి. అదండి. మీరు చూస్తున్న విధంగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా సరే మనం ఫ్రైడ్ రైస్ చేస్తున్నప్పుడు ఆ కాలీఫ్లవర్‌లో క్రిస్పీనెస్ అనేది ఉండాలి కాబట్టి ఈ విధంగానే కలుపుకోవాలి. బజ్జీలకు కలుపుకుంటున్నట్టుగా చాలా లూజ్ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే అది అస్సలు సెట్ అవ్వదు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఈ పువ్వులన్నిటిని ఒక్కొక్కటిగా ఆయిల్‌లో వేసేసుకుందామండి. మంటని హై ఫ్లేమ్‌లోనే ఉంచుకొని, ఒక్క నిమిషం సేపు ఈ పువ్వులన్నీ అందులో వేసేసుకున్న తర్వాత, మంటని హై టు మీడియం ఫ్లేమ్ మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ, వాటిని అన్ని వైపులా తిప్పుకుంటూ సమానంగా ఫ్రై అయ్యే విధంగా వేపుకోవాలండి. మంటని హై ఫ్లేమ్‌లో ఉంచేసుకుంటే, పైన తొందరగా వేగిపోయి, లోపల మీకు ఆ పచ్చిదనం అనేది ఉండిపోతుంది. కాబట్టి హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ, చూసారా? ఇలా మంచి క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా అన్నీ సమానంగా ఒకేలా ఫ్రై చేసుకుంటే అది ఫ్రైడ్ రైస్‌లో తినడానికి చాలా బావుంటుంది. చూసారా? ఈ గోబీ కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలండి. ఎంత పర్ఫెక్ట్ క్రిస్పీగా వచ్చాయో కదా! చూసారా? ఎక్కడ ఆయిల్ కూడా పీల్చకుండా వచ్చాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని, అదే కడాయిలోని ఒక కప్పు ఆనియన్స్ అయితే వేసేసుకుందామండి. అలాగే ఒక్క 3 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని, ఇవన్నీ హై ఫ్లేమ్‌లో ఒక్క నిమిషం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ మరీ డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఫ్రైడ్ రైస్‌కి. ఇప్పుడు అందులో ఒక కప్పులో సన్నంగా స్లైసెస్‌లా తరుక్కున్న క్యారెట్ వేసేసుకుందాం. అలాగే అలాగే కోసుకున్న క్యాప్సికమ్ కూడా వేసేసుకుందామండి. మంటని హై ఫ్లేమ్‌లోనే ఉంచుకొని ఇవన్నీ ఒక్క నిమిషం సేపు అలా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల వాటికి సాఫ్ట్‌నెస్ అనేది వచ్చి చక్కగా ఫ్రై అయిపోతాయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాకల మనం వేయించి పక్కన పెట్టుకున్న గోబీ ఉంది కదండీ! దాన్నైతే కడాయిలో వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ చేసేసుకొని ఒక్క నిమిషం, 2 నిమిషాల సేపు కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకుందామండి. గోబీ వేసిన తర్వాత మటుకు మంటని మీడియం ఫ్లేమ్ చేసేసుకోవాలి మర్చిపోకండి. ఇప్పుడు అందులో ఒక హాఫ్ టీ స్పూన్ సోయా సాస్ వేసేసుకుందాం. అలాగే ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకుందామండి. అంతే. ఇంతకు మించి మనం అడిషనల్‌గా ఎలాంటి మసాలాస్ కానీ, వేరే ఎలాంటి స్పైసెస్ కానీ వేయాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. చూసారా? ఎంత మంచి కన్సిస్టెన్సీలో వచ్చిందో. ఇప్పుడు ఒక గంట ముందే వండేసుకొని చల్లారబెట్టుకున్న రైస్‌నైతే వేసేసుకుందామండి. నేనైతే నార్మల్ రెగ్యులర్‌గా మనం ఇంట్లో తినే వైట్ రైస్‌తోనే చేస్తున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్‌తో కూడా చేసుకోవచ్చు. రైస్ వేసిన తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు, అలాగే ఒక టీ స్పూన్ కారం వేసేసుకుందామండి. ఉప్పు అనేది మీ పర్సనల్ చాయిస్. మీ రుచికి సరిపడే విధంగా మీరు వేసుకోవచ్చు. ఇంకా ఎటువంటి ఎక్స్‌ట్రా మసాలాస్ అయితే వేయాల్సిన అవసరం ఉండదండి. ఇలా చేస్తేనే నేచురల్‌గా మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినేలా వస్తుంది. మంటని ఇప్పుడు లో ఫ్లేమ్ చేసేసుకొని చక్కగా కలిపేసుకోండి. చూసారా? అన్నం ఎక్కడ ముద్దయిపోకుండా చాలా ఎంత పలుగ్గా, చాలా చక్కగా వచ్చింది కదండీ! ఇప్పుడు అందులో ఓ గుప్పెడు కొత్తిమీర వేసేసుకుందామండి. అలాగే ఒక్క 4-5 చుక్కల నిమ్మరసం కూడా పిండేసుకుందాం. ఇలా లాస్ట్‌లో నిమ్మరసం వేయడం వల్ల చిన్న అడిషనల్ ఫ్లేవర్ అనేది వస్తుంది. అది ఆప్షనల్ అండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేసేసినా టేస్ట్‌లో ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. అంతే అండి. ఒక టేస్టీ ఫ్లేవర్‌ఫుల్ గోబీ ఫ్రైడ్ రైస్ అయితే ఇవాళ చేసేసుకున్నాం కదా! చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. ఇలా చేయడం వల్ల ఇది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇది లంచ్ బాక్స్‌కైనా బావుంటుంది. లేదా వీకెండ్స్‌లో
డిన్నర్‌కైనా సరే ఇది పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందండి. సో, ఇవాల్టి ఈ మన రెసిపీ గోబీ ఫ్రైడ్ రైస్ కానీ మీకు నచ్చితే, ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి, మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే మీకేదైనా స్పెసిఫిక్‌గా ఒక రెసిపీ చూడాలనుకుంటే, అది కామెంట్‌లో చెప్తే, నేను మీకది తప్పకుండా చేసి చూపిస్తాను. అలాగే మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ కలుసుకుందాం. గుడ్ బై.